హాయ్ అండి. మనం బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి టక్స్లు ఎలా వేసుకోవాలనేది చూద్దామండి. చూడండి, 4 ఇంచులు పెట్టుకొని మెయిన్ టక్స్ వేసుకోవాలండి. ఆ మెయిన్ టక్స్కి చూడండి 1.5 ఇంచు పెట్టుకుంటే మనకి ఆ షేప్ అనేది కరెక్ట్గా నిలబడుతుందండి. షేప్ కరెక్ట్గా నిలబడాలి, మనకు బ్లౌజ్ నీట్గా కనిపించాలి అనుకునే వాళ్ళు ఈ విధంగా టక్స్లు వేసుకుంటే కనుక చాలా నీట్గా ఉంటుందండి ఫ్రంట్ పార్టు. చూడండి, కుట్టిన తర్వాత లాస్ట్లో వచ్చే దారాలు మాత్రం ఆ విధంగా కట్ చేసుకోండి. లేదంటే ఆ దారాలు అలా వదిలేసామనుకోండి, అది చాలా బాగోదన్నమాట. మనం ఆ టక్స్ వేసుకున్న తర్వాత ఇట్లా మడిచి కుట్టుకుంటే షేప్ బెల్ట్ వేసుకునేటప్పుడు మనకి అది షేప్ బెల్ట్ కింద పడకుండా ఉంటుందండి. షేప్ బెల్ట్ కింద పడింది అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా షేపు నిలబడదన్నమాట. ముందుగానే మనం దాన్ని అలా మడిచి కుట్టుకుంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ సైడ్ టక్స్ అండి, ఉక్సులు పట్టి వైపు టక్స్ వేసుకోవాలి కదా, దాన్ని సగానికి మడిచి వేసుకోండి. అంటే షేపు కరెక్ట్గా నిలబడాలి అనుకునే వాళ్ళు మాత్రమే ఇలా సగానికి మడిచి ఈ టక్స్ వేసుకోవాలి. అప్పుడు చాలా కరెక్ట్గా వస్తుంది షేప్ అనేది. ఈ సైడు సంక వైపు అండి 4 ఇంచులు పెట్టుకోండి. కరెక్ట్గా మనకి ఆ మూల పాయింట్కి వచ్చిద్ది. చూడండి, కరెక్ట్గా కింద టక్స్కి ఈ టక్స్కి ఎదురెదురుగా ఎట్లా వచ్చిందో 4 ఇంచులు అనమాట. మ్యాక్సిమము ఏ జాకెట్కైనా కానీ 4 ఇంచులు, లేదు కొంచెం చిన్న జాకెట్ అనుకోండి 3.5 ఇంచులు అలా పెట్టుకుంటే సరిపోతుంది. ఒక ఇంచి ఉండే విధంగా చూసుకొని వేసుకోండి కుట్టు. చూడండి షేప్ ఎంత నీట్గా వచ్చిందో ఫ్రంట్ పార్టు.